సంక్షేమంతోనే అభివృద్ధి, అభివృద్ధితోనే సంక్షేమం. అభివృద్ధి ఫలితాలను సంక్షేమంతో ముడిపెట్టి ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంలో మన ముఖ్యమంత్రి గారు చేసిన ప్రయోగం మరిన్ని రాష్ట్రాలకు మరియు దేశాలకు ప్రామాణికం కాబోతున్నది. గత 4.5 సంవత్సరాలుగా ప్రపంచమంతా సుమారుగా 3.5% అభివృద్ధిని సాధిస్తూ ఉంటే భారతదేశం మాత్రం 7% వృద్ధిని సాధించింది. కానీ ఆంధ్రప్రదేశ్ అయితే అద్భుతమైన రీతిలో ఏకంగా దాదాపు 13 నుంచి 14% అభివృద్ధి సాధించింది. ఈ నంబర్లు చూడండి. ఈ అద్భుతమైన గ్రోత్ రేటు వల్ల మన ప్రభుత్వ ఆదాయం గత 4 సంవత్సరాలలో దాదాపు 100% పెరిగింది. దీనివల్లే కొత్త సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుచుటకు వనరులు సమకూరాయి. సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించిన వనరులు 7,000 కోట్ల నుంచి ఏకంగా 28,000 కోట్లకు పెరిగాయి. అందువల్లే మన ముఖ్యమంత్రి గారు చాలా కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టగలిగారు. పెన్షన్లు, డ్వాక్రా ప్రయోజనాలను రెట్టింపు చేయగలిగారు. ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులున్న ఆంధ్రప్రదేశ్ ఇటువంటి అద్భుతమైన గ్రోత్ రేటు సాధించడానికి ఎంతో తెలివి, అనుభవం మరియు దూరదృష్టి ఉన్న మన ముఖ్యమంత్రి గారే కారణం అని మనందరికీ తెలుసు. ఆయన కష్టపడే మనస్తత్వం, పారదర్శకత, ప్రభుత్వ విధి విధానాలు కలిసి కష్టాల్లో పుట్టిన మన కొత్త రాష్ట్రానికి ఈ మిరుమిట్లు గొలిపే అభివృద్ధిని సాధించి పెట్టారు. గత 4 సంవత్సరాలలో సాధించిన వృద్ధి రేటు మరో 5 సంవత్సరాలు కనుక కొనసాగిస్తే మనకున్న వనరులు మళ్లీ రెట్టింపవుతాయి. దాని ఫలితం ఏంటంటే ఈ రోజున అమలు జరుగుతోన్న సంక్షేమ ప్రయోజనాల్ని మళ్లీ రెట్టింపు చేసే అవకాశం ప్రభుత్వానికి వస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఈ అదనపు వనరులను వాడుకోవచ్చు. మన సంక్షేమ పథకాలు రెట్టింపవ్వాలి అనుకున్నా, జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా, ఈ మిరుమిట్లు గొలిపే అభివృద్ధి ఇంకా మెరుగ్గా కొనసాగాలన్నా మన విధి విధానాలు మరియు దూరదృష్టి ఉన్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఖచ్చితంగా కొనసాగాల్సిందే.